Daily. Taste the Daily. కూకట్పల్లిలో బాలిక హత్య కేసులో కీలక విషయాలు బయటపెట్టారు పోలీసులు. నిందితుడు కేవలం బ్యాట్ కోసమే హత్యకు పాల్పడ్డట్టు చెప్పారు. నిందితుడు తమను తప్పుదోవ పట్టించాడన్నారు సిపి అవినాష్ మహంతి. బ్యాట్ తీసుకుని వెళ్తుండగా బాలిక అడ్డుకుందన్నారు. బాలికను నెట్టేయడంతో మంచంపై పడిపోయిందని, ఆ తర్వాత విచక్షణారహితంగా కత్తితో పొడిచి పారిపోయాడు అన్నారు పోలీసులు. పోలీసులకు ఆర్డర్ వేసిర్రు, సీఎం ఆర్డర్ వేసిండు, ఎన్కౌంటర్ చేయండి అన్నారు. మరి దొంగతనం చేసి చాకు పట్టుకోవడానికి వచ్చి రపరప కూర్చోవడం ఏంటి? తప్పది, చాలా తప్పదు. దాడి గురించి ఈ రాష్ట్రంలో మేడం మైనర్ అంటారు. ఇప్పుడు నేను చెప్పి నేను కూడా జైలు కోత అట్లనే వదిలి పెడతారా? 10 మంది చంపిండు, 10 మంది చంపుతాడు, ఇంకా పెద్ద అయినాక ఇంకా 10 మంది చంపుతాడు. ఎట్లా వదిలి పెడతారు? మీరు ఎట్లా న్యాయం చేయరు? మాకు చిన్న పాపని చంపిరు, జాలి లేదా? పోలీసులు మాకు మేము చిన్న కులమనే చిన్న చూపు చూస్తారు, మేము చిన్నలమనే చిన్న చూపు చూస్తారు. దాన్ని మాకు న్యాయం జరగాలి. మా సాక్షిని ఎట్లా చంపిరో వాడిని కూడా అట్లనే చంపాలి. వాడు కూడా నరకంతో చనిపోవాలి. అంతే, చంపాలని పోయిండు, బ్యాట్ కోసం కాదు, పాల్ కోసం కాదు, చంపాలని పోయిండు, చంపేసిండు. నరకం అనుభవించిందామే, నా చిటి తల్లి నరకం అనుభవించింది, వాడు కూడా అట్లనే అనుభవించాలి. మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా అయితే సహస్ర నరకం అనుభవించిందో అదే విధంగా తను కూడా నరకం అనుభవించాలంటే ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాము పూర్తిగా కూడా వాళ్ళు అంటే తమకు ఏ విధంగా అయితే సహస్ర ఒక చాలా బాధను అనుభవించి ఆమె హత్యకు గురి కాబడింది, దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా తమకు న్యాయం కావాలనేది చెప్తున్నారు. ఒక క్రికెట్ బ్యాట్ కోసం వచ్చి ఈ విధంగా హత్య చేయడం ఏంటనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు అతన్ని అప్పగించండి, మేము చూసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అయితే హత్య చేశారో అదే విధంగా మేము అతన్ని హత్య చేస్తాము. తల్లిదండ్రులకి ఇది వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా అతన్ని పరిశీలిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది చూసుకోరా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక క్రికెట్ బ్యాట్ కోసం ఇంతటి ఘాతుకానికి ఒడికడతాడా అనేది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము పోలీసులు కూడా కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ కావాలంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా రోడ్డు మీద ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అంటే ఈ ఘటనకు సంబంధించి ఎన్నో అంశాలు తెర మీదకి వచ్చాయి, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో కూడా తల్లి తండ్రిని కూడా అనుమానించాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో భాగంగా వాళ్ళు కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి రెగ్యులర్ గా ఇంటికి వస్తూనే ఇటువంటి అంశానికి సంబంధించి ఇంత దారుణానికి ఓడికడతాడా అనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే బర్త్డే ఉన్నది ఆ బర్త్డే కూడా అబ్బాయి వచ్చాడు, ఒక కేక్ తినిపించాడు, అదే చేతితో ఈ విధంగా హత్య చేస్తాడా అనేది చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఒక ఆవేదనతో పాటు కొంత ఆ వేదనలో నుంచి కూడా వాళ్ళు ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశానికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహస్రకు న్యాయం జరగాలి. అతన్ని ఖచ్చితంగా సహస్రాన్ని చంపినట్లు చంపితేనే ఆమె ఆత్మ శాంతిస్తుంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి దాదాపు ఒక 4-5 రోజుల నుంచి కూడా ఒక సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఇంతటి ఘాతుకానికి ఒడికడతాడా? ఒక బ్యాట్ కోసం ఇంతటి దానికి హత్య చేయాలా? ఏ విధంగా అయితే సహస్రాన్ని హత్య చేశారో అదే రీతిలో అబ్బాయిని మాకు అప్పగించండి, మేము అదే రీతిలో హత్య చేస్తాము, అప్పుడే సహస్రకు మనశ్శాంతి కలుగుతోంది అనేది ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.